రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒకటేనని అన్నారు. సర్ ప్రక్రియను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో నష్టపోతామని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు గట్టిగా దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో కలిసి సమావేశం అనంతరం తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహిత కుమార్తెను కుటుంబం నిర్వచనం నుంచి మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా మధ్య శాశ్వత కాల్పుల విరమణ జరగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన తెలిపారు. తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ తో డేటింగ్ వస్తున్నటువంటి ఈ రూమర్స్ నేపథ్యంలో తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేస్తూ నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను అంటూ నటి త్రిష ట్రోలర్స్ కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ విధించిన నాస్కో ఆపరేషన్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ బాంబే సివిల్ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. టెస్ట్ క్రికెట్లో వెలుతురు మందగిచ్చినప్పుడు ఆట నిలిపివేయకుండా పింక్ బాల్ ఉపయోగించాలనే ప్రతిపాదనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ బడ్జెట్ కు ఐసీసీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.